హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దిగజారుతూ ఉండడానికి ప్రధాన కారణం ఎవరైనా చెప్పుకోవాలి అంటే అది రాహుల్ గాంధీనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ ఆ స్థాయిలో ఎక్కడా కూడా పోరాటం చేయడం లేదు. కనీసం ఎన్నికల సమయంలో ఆయన గ్రౌండ్ స్థాయిలో వర్క్ కూడా చేయడం లేదు. ఒకవైపు మోదీ అండ్ అమిత్ షా, యోగి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు బలగాలను మోహరిస్తూ ఉన్నారు. అలాంటిది మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం కనీసం ఎన్నికల్లో ప్రధాన పోటీ కూడా ఇవ్వడం లేదు. దీనంతటికీ ప్రధాన కారణం రాహుల్ గాంధీ ఒక పిరికివాడు, ఆయనకు ఏమీ చేత కాదు. ఆయన ఎవరైనా సీనియర్లు చెప్పిన మాట వినరు. అదే స్థాయిలో గ్రౌండ్ స్థాయి కార్యకర్తలు ఎవరైనా ఉంటారు కదా, వీళ్ళంతా కూడా తమ సమస్యలను చెప్పినా కూడా ఆయన వినడు. ఆయన అనుకున్నదే చేస్తూ ఉంటాడు. ఆయనకు సరిగ్గా నాలెడ్జ్ కూడా లేదు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన షకీల్ అహ్మద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతానికైతే ఈ షకీల్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీలో లేరు, కానీ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపానికి అద్దం పడుతున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ పార్టీ రోజు రోజుకి ఎందుకు ఈ విధంగా డిక్లైన్ అవుతుంది, రాహుల్ గాంధీలో ఎటువంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పరిస్థితిని చూసుకుంటే జస్టిస్ షకీల్ అహ్మద్ మాత్రమే కాదు, ఆ పార్టీ సీనియర్ నేతలు చాలామంది ఈ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా శశి థరూర్ అండ్ దిగ్విజయ్ సింగ్తో పాటు ఇటు కర్ణాటకలో డీకే వర్సెస్ సిద్ధరామయ్య, రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్, ఈ విధంగా అంతర్గత కుమ్ములాట్లు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో అగ్రనేతల స్థాయిలో చూసుకుంటే ఇటు రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక గాంధీ అనే విధంగా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వీటంతటికీ ప్రధాన కారణం ఒక్కటే, ఆ పార్టీ రోజు రోజుకి డిక్లైన్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా శశి థరూర్ విషయాన్ని చూసుకుంటే శశి థరూర్ ఆ పార్టీలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా పోటీ చేస్తే భవిష్యత్తులో గెలుపొందే అవకాశం లేదు. ముఖ్యంగా తిరువనంతపురం నుంచి శశి థరూర్ ఎంపీగా పోటీ చేస్తున్న క్రమంలో ఆయన స్థానంలోనే బీజేపీ మేయర్ స్థానంలో విజయం సాధించింది. సో మనం గనక ఇదే విధంగా ముందుకు వెళితే ఖచ్చితంగా నేను సైతం ఓడిపోతాను. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నాను. అంతేకాకుండా విదేశీ వ్యవహారాలపై నాకు చాలా వరకు పట్టు ఉంది. అయినా కూడా నేను ఓటమి పాలు అవుతున్న పరిస్థితి నెలకొంది అంటే ఖచ్చితంగా పార్టీ డిక్లైన్ అది సూచిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా మనం అధికారంలో లేము. జస్ట్ 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నాం. వీటితో పాటు 99 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఇది మన పార్టీ గత చరిత్రతో పోలిస్తే చాలా తక్కువ స్థితి. వీటన్నిటిని మనం చేంజ్ చేసుకుంటూ రావాలి అంటే మనం ఖచ్చితంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మొదట రాహుల్ గాంధీలో మార్పు రావాలి అని శశి థరూర్ గతంలోనే ప్రశ్నించారు. మరోవైపు దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ను ఆయన వ్యతిరేకించినట్లుగా ఇంకా ఎవరు కూడా వ్యతిరేకించలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత ఆర్ఎస్ఎస్కి షాజిష్ అని ఈ ఉగ్రవాద దాడి నెపాన్ని ఆర్ఎస్ఎస్ పై మోపిన వ్యక్తి కూడా ఆర్ఎస్ఎస్ను కొనియాడుతూ వచ్చారు. ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్రమశిక్షణ వల్లే ఆ సంస్థ చాలా పటిష్టంగా ఉంది. ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ ఇటు బీజేపీకి కూడా అబ్బింది కాబట్టి ప్రస్తుతం ఆ సంస్థలో కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో పని చేస్తూ ఉంటారు. వీళ్ళ పని వల్లే బీజేపీ గెలుపొందుతూ వస్తుంది. అలాంటి క్రమశిక్షణే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా వరకు అవసరం. ఈ ఆర్గనైజేషనల్ బిల్డింగ్ అనేది క్రమశిక్షణ నుంచే వస్తుంది అని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది లేదు. ఎవరో గ్రౌండ్ స్థాయిలో గెలుపొందని నేత కూడా పై స్థాయిలో ఆయన ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ శామ్ పిట్రోడా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కనీసం మన భారతదేశంలో సైతం ఉండరు. అలాంటి వ్యక్తి రాహుల్ గాంధీకి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుంది, మనం ఎలాంటి విషయాలను టేకప్ చేయాలి అనే విషయాలు రాహుల్ గాంధీకి తెలిసే ప్రసక్తే లేదు అని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం గతంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న నినాదాలను చూస్తూ ఉంటే
పెగాసస్ సాఫ్ట్వేర్కు సంబంధించి మా ఫోన్లు హ్యాక్ అయ్యాయి, మమ్మల్ని గవర్నమెంట్ మొత్తం నిఘా ఉంచింది అనే విధంగా రాహుల్ గాంధీ గతంలో ఏకంగా పార్లమెంట్నే స్తంభింపజేశారు. నిజానికి ఈ పెగాసస్ సాఫ్ట్వేర్తో అండ్ సామాన్య ప్రజలకు ఎటువంటి సంబంధము లేదు. రాహుల్ గాంధీ ఫోన్ హ్యాక్ అయితే మనకు ఎందుకు ఆ విషయం కావాలి అండ్ దీనికి పార్లమెంటునే స్తంభింపజేసేంత ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ జస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇష్యూను ఎత్తుకుని పార్లమెంటును స్తంభింపజేసింది. తద్వారా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయో అలాంటి వాటిని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకున్న పరిస్థితే లేదు. ముఖ్యంగా నిత్యావసరాలు లేదంటే గ్యాస్ ధరలు ఇలాంటివి పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని గనక వీళ్ళు తమ పార్టీ ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో కొద్దో గొప్ప సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిపై ఆలోచన మాత్రమే చేయలేదు. ఇటు రాఫేల్ లేదంటే పెగాసస్ లేకపోతే అదానీ అంబానీ ఇలాంటి ఆరోపణలు గుప్పించడం వల్ల సామాన్య ప్రజల సమస్యలకు అండ్ కాంగ్రెస్ పార్టీ సమస్యలకు తేడా లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సమస్యలనే వీళ్ళు తీసుకుంటున్నారే తప్ప సామాన్య ప్రజల గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఒకవైపు బీజేపీ మాత్రం సామాన్యుల గురించి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటుంది. వాళ్ళకు ఏమేం కావాలి, ఎలాంటి పథకాలు కావాలి, మహిళలకు ఎంత డబ్బులు ఇవ్వాలి అనే దానిపైనే ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇటు కమలం పార్టీ అప్రతిహత విజయాలు సాధిస్తూనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిక్లైన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ దేశంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలను చూస్తూ ఉంటే ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డిని చూసి మాత్రమే ప్రజలు ఓటు వేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు కర్ణాటకలో డీకే అండ్ సిద్ధరామయ్య వీళ్ళిద్దరూ కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో అక్కడి సీఎం పని చేయడం వల్ల మాత్రమే గెలుపొందారు. అంతే తప్ప రాహుల్ గాంధీని చూసి అక్కడి ప్రజలు ఓటు వేయలేదు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా మరి రాహుల్ గాంధీ తన పంథాను మార్చుకుంటారా, నిజమైన సామాన్య ప్రజలకున్న ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాలపై మోసుకుంటారా, లేకపోతే ఇదే విధంగా ప్రజలకు సంబంధం లేని నినాదాలను ఎత్తుకుని ఆ పార్టీ రోజు రోజుకి డిక్లైన్ అవుతుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.